అండ్ స్పీజీ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే వివరాలు చూస్తే, జాతీయ భద్రతకు హాని కలిగించే లేదా దేశ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే పుకార్లను వ్యాప్తి చేసే లేదా తప్పుడు వార్తలను ప్రసారం చేసే వారిపై కువైట్ చట్టం దృఢమైన వైఖరిని తీసుకుంటుందని డిప్యూటీ అటార్నీ జనరల్ అహ్మద్ ఆల్ కందారి ధృవీకరించారు. న్యూస్ టీవీకి ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో ఇటువంటి నేరాలకు శిక్షలు కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష అని ఆయన పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పుకార్లను యథావృచ్చికంగా పంచుకోవచ్చు, కానీ అలాంటి చర్యలు హానికరం కాదని ఆల్ కందారి వివరించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. జాతీయ ప్రయోజనాలకు లేదా జాతీయ భద్రతకు హాని కలిగించే తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా తిరిగి ప్రచురించడం వల్ల నేరస్తుడికి తీవ్రమైన శిక్షలు పడతాయి. అటువంటి చర్యలకు పాల్పడినట్లు నిరూపించబడిన ఎవరినైనా చట్టాన్ని అమలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెనుకాడదని ఆయన ధృవీకరించారు. పుకార్లు ప్రమాదం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మించి విస్తరించిందని, ఎందుకంటే అది పౌరులు మరియు నివాసితులలో భయాందోళనను రేకెత్తించగలవు, ప్రజాభిప్రాయం గందరగోళాన్ని సృష్టించగలవు మరియు రాష్ట్ర స్థిరత్వాన్ని ముప్పు కలిగిస్తాయని ఆల్ ఖందారి నొక్కి చెప్పారు. వార్తలను నిర్వహించేటప్పుడు ఖచ్చితత్వం మరియు అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని కోరాలని ఆయన నొక్కి చెప్పారు.